పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోలీసులు 2.5 గంటలపైనే విచారించి బండి భగీరథ్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి భగీరథ్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం బండి భగీరథ్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బండి భగీరథ్ పై పోక్సో కేసు బిఎన్ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. లైంగికంగా వేధించాడంటూ బండి భగీరథ్ పై బాధితురాలు పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఇటీవల సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణకు రావాలని భగీరథ్ ను నోటీసులు కూడా ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఆధారాలతో విచారణకు వస్తానని, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినా విచారణకు రాకపోవడంతో అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలాలు సేకరించారు. మేడ్చల్ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు. బాధితురాలతో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. ఇప్పుడు భగీరథ్ కు రిమాండ్ విధించడంతో కేసు విచారణ వేగంగా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ములకు బాధితురాలు తరపున న్యాయవాది పప్పు నాగేశ్వరరావు లేఖ రాశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే అధికార బలంతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాధితురాలకు ఇటీవల బహిరంగ బెదిరింపులు కూడా వచ్చాయని, అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆ లేఖలో పేర్కొన్నారు. బండి భగీరథ్ పోలీస్ విచారణకు పూర్తిగా సహకరించారని అన్నారు. బండి భగీరథ్ తరపు న్యాయవాది పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు భగీరథ్ సమాచారం ఇచ్చారని తెలిపారు. విచారణలో అన్ని నిజాలు తేలుతాయని, నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్న బండి భగీరథ్ తరపు న్యాయవాదితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బండి భగీరథ్ తరపున న్యాయవాది ఉన్నారు. సార్, ప్రధానంగా భగీరథ్ అరెస్ట్ అయ్యారా, లొంగిపోయారా? చూడండి, మీ ఛానల్స్లో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో మీరు ప్రసారం చేసినటువంటి విజువల్స్లోనే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ అవర్ సెల్ఫ్స్ హ్యావ్ సరెండర్ టు ది పోలీస్కి సరెండర్ అయిన తర్వాత ఎస్ఓటీ వాళ్ళు కస్టడీ తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ తీసుకురావడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడం జరిగింది. అలాగే కోర్టు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మేము సరెండర్ చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మెజిస్ట్రేట్ గారు 14 days కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఏముంటుంది, ఏం చేస్తామనేది మేము ప్లాన్ చేసుకొని మేము కోర్టు వారికి అందిస్తాం. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇప్పటికే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, అన్నింటి కూడా సబ్మిట్ చేస్తామని చెప్తున్నాను. అంటే భగీరథ్ సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? చూడండి, మా దగ్గర ఉన్న ఆధారాలు, మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏ ఉన్నా కానీ అది పోలీస్ వారికి డ్యూ పీరియడ్ ఆఫ్ టైంలో అందజేస్తాము. ట్రయల్ ఫేస్ చేస్తాము. అలిగేషన్స్ నుంచి మేము అక్విట్ అవుతాము, క్లీన్గా బయటకు వస్తాం. సో ఇప్పటికే కేసు నమోదైంది, 8వ తారీఖు నమోదైంది. ఇప్పటివరకు కూడా అప్స్కాన్లో ఉండడానికి గల ప్రధాన కారణం ఏమైనా ఉండొచ్చు? చూడండి, మేము మీ అందరికీ తెలుసు, మా దగ్గర ఉన్న కొన్ని ఆధారంగా మేము సీనియర్ న్యాయవాదుల సూచన మేరకు హైకోర్టులో అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది యాంటిసిపేటరీ బెయిల్ కొరకు. మీరు నిన్న రాత్రి వరకు కూడా యాంటిసిపేటరీ బెయిల్ యొక్క వాదనలు అన్నీ కూడా మీరు లైవ్లో ప్రసారం చేశారు. దాని తర్వాత కూడా మేమందరం సమావేశం చేసుకొని కోర్టు ప్రొసీజర్కు మరియు ఇన్వెస్టిగేషన్ సహకరించాలన్న ఉద్దేశంతో ఈరోజు సరెండర్ కావడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇప్పటికే మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచిన తర్వాత ఇప్పటికే 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బండి భగీరథ్ని అయితే చిరపల్లి జైలుకి అయితే తరలించిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.